హలో! నా పేరు శ్యాము అండి. ఈరోజు నేను చెప్పేదేమిటంటే, మీరు షాపులో గుమస్తాలు కొంటే పొద్దున పూట 9 దాటిన దగ్గర నుంచి సాయంత్రం 10 లోపు దాకా షాప్ ఉంటదండి. లేదా ఒక్కోసారి 10 కూడా దాటొచ్చు. అయితే మధ్యలో లంచ్ అవర్ వచ్చేసరికి మీకు 1 ½ అవర్ ఇస్తారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. అయితే ఇప్పుడు నేను చెప్పేదేందంటే, పొద్దున పూట నుంచి షాప్‌లో ఉంటే సాయంత్రం దాకా మీకు ఇచ్చేది సుమారుగా ఒక 400 లేదా 500 లేదా ఇంకేదైనా సీనియారిటీ ఉంటే ఇంకొద్దిగా పెంచిస్తారండి జీతం. ఆహ్, అయితే దీనికున్న విషయం ఏందంటే, మీరు పొద్దున్నే లేసి, మీరు మీది పల్లెటూరు అయితే చక్కగా ఒక రైతు ఉంటే, ఒక 5 ఎకరాలు, 10 ఎకరాలు ఆసాములు ఉంటారు కదా! 2 ఎకరాలు ఉన్నా సాలు. వాళ్ళు మీకు తెలిసుంటది. వాళ్ళ దగ్గర మీరు వ్యవసాయంగా చక్కగా పొలానికెళ్ళి, నాకు గూడా నేర్పు బాబాయ్, నాకు గూడా నేర్పు మావయ్య అని చక్కగా వాళ్ళని అడిగితే, నేను గూడా చేస్తాను పొలం పని ఏమంటే చెప్పు అని చెప్పంటే, వాళ్ళకి వ్యవసాయంలో మీరు అందిచ్చినటువంటి సపోజ్ ఆ పొలంలో దోసకాయలు పండినా, కాకరకాయలు పండినా, ఏమైనా కాయలు పండినా గూడా మీరు చక్కగా ఆనందంగా తీసుకెళ్ళొచ్చు. ఆయనేమనడు. అదే మీరు ఒక షాపులో అనేది ఉంటే ఆ షాప్‌లో మీరు ఎంత గుమస్తాగా ఉన్నా గానీ, మీరు అయి డబ్బులు పెట్టి తీసుకెళ్ళాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి వర్కునే రావు గదా! వాళ్ళు అదే మాట అంటారు. మాకు వర్కునే రావు గదా! మేము డబ్బులిస్తేనే గదా సరుకు పంపిస్తుంది అంటారు. అదే ఒక పొలంలో ఒక రైతుకి మీరు సహాయపడ్డారు అంటే, ఆయన పొలంలో ఏం పండినా గానీ, ఏది ఎలాంటి వస్తువు పండినా కానీ, ఏం పండించినా కానీ, ధాన్యం పండినా, మొక్కజొన్న పండినా, ఏది పండినా, పసుపు కొమ్ములు పండినా, ఏదైనా సరే సర్వం ఆయన తీసుకెళ్ళండ్రా కాసినంటాడు. అంటే ఒక రైతు. రైతు ఇచ్చే భరోసా ఒక వ్యాపారస్తుడు ఇవ్వలేడని నా అభిప్రాయం. అదేందంటే తిండి గింజనమాట. దీన్ని మాత్రం నేను హ్యాండ్స్ అప్ చేస్తాను. ఇది కరెక్ట్. ఎంత పీనాసి రైతైనా సరే తీసుకెళ్ళరా అంటాడు. ఎందుకంటే భూమిలో పండేది. ఎంతైనా పండిద్ది. కాకపోతే కొన్ని రోజులు టైం పట్టిద్ది. కానీ వ్యాపారం అట్లా కాదు. ఎంత సంపాదించినా ఎంతున్నా 100 నోట్లు 100 నోట్లకి రబ్బర్ బ్యాండ్ ఏసి పక్కన పెడుతుంది తప్పితే, దాన్ని పంచుదాము అనే ఆలోచన ఏ ఓనర్‌కి రాదని నా అభిప్రాయం. నా పేరు శ్యాము. ఏదైనా తప్పుంటే క్షమించండి.